భారతదేశంలో మార్పు రావాలంటే చాలా మంది వ్యవస్థలు మారాలి. పోలీసు, పొలిటికల్ ఇవేవేవో మారిపోవాలంటారు. కాదు, మన విద్యా వ్యవస్థ, మన బ్యాంకింగ్ వ్యవస్థ మారాలి. ఎందుకంటే ఈ రోజు ఉన్న ఏదైతే పోలీసులు అంటున్నారో, కేసులు ఏమైనా బుక్ అయితే పోతాం కానీ అందరు ఎందుకు వెళ్తారు? కోర్టులకు కూడా కొద్ది మంది వెళ్తారు, అందరు వెళ్ళరు. పొలిటికల్ ఈ రోజు రాజకీయ నాయకులు ఉన్నారు, మన లోకల్ ఎంఐ వీళ్ళ రోజు పోయి ఏం కలిసేం రాం కదా వాళ్ళని. కానీ మన సమస్యలు మాత్రం మన వెంటే ఉన్నాయి కదా. సో మారాల్సింది ఎక్కడ? మన ఆత్మాన్న స్థితి ఇక్కడ ఉన్నత స్థితికి వెళ్ళాలి. విద్యా వ్యవస్థ మారాలి. సో దాన్ని మార్చాలంటే ఈ రోజు ఇండియాలో మార్చడం సాధ్యం కాదు. కాబట్టి మేము నిరాకార శివ పరమాత్మ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం ఒక ప్రత్యామ్నాయ విద్యా విధానాన్ని తెచ్చాం. ఆల్టర్నేట్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో స్లోగా ఏమవుతుందంటే ఇది వస్తూ ఉంటది. ఈ రోజు మీరు చేసుకున్న అదృష్టానికి ముందే చేరి చదువుకుంటున్నారు. సో ఈ రోజు నేను డైరెక్ట్ గా చదివిస్తున్నాను మిమ్మల్ని. రాబోయే రోజులు ఎలా ఉంటాయంటే ఇలా వ్యక్తిగతంగా ఇలా కూర్చోబెట్టి చదివించే రోజులు ఉండదు. సహజంగా వచ్చేస్తుంది ఇది బయటికి. చెప్పేవాళ్ళు ఎంతో మంది వస్తారు. ప్లస్ కల్కి అవతరణ. నేను ఏ రకంగా అయితే ఇలా చెప్తున్నానో ఇలాగే విశ్వంలో చెప్పేవాళ్ళు ఉన్నారు. సో ఇటువైపు హైదరాబాద్ లో నేను ఈ రకంగా క్లాసులు చెప్తున్నాననే విషయం విశ్వంలో అటువైపు వాళ్ళు వేరే వాళ్ళకి ఎలాగైతే తెలియదో నాలాగా చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళంతా ఒక దగ్గరకు వస్తారు. సో కల్కి భగవానుడు అవతరణ జరిగిందన్న విషయం బయటకు వస్తుంది. ఆ టీము బయటకు వస్తుంది. వచ్చినప్పుడు వాళ్ళంతా సనాతన ధర్మాన్ని బయటికి తీసుకొస్తారు. సో ఇప్పుడు పరివర్తన చెందకపోతే ఇంకెప్పటికీ చెందలేదు. సో కాబట్టి మన యొక్క మనస వాచ కర్మన, మన ఆలోచనలు, మన మాట, మన కర్మలు, డబ్బు విషయం ముఖ్యంగా ధర్మ మార్గంలో సంపాదించాలి. ధర్మ మార్గంలోనే ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టేటప్పుడు అప్పులు ఇవ్వడం అన్నది సనాతన ధర్మంలో లేదు. అందుకే చెప్పాను, ఇటు విద్యా వ్యవస్థ మారాలి, ఇటు బ్యాంకింగ్ వ్యవస్థ మారాలి. ఎందుకంటే డబ్బు లేని చోట దాన్ని తీసుకొచ్చి అప్పులు చేసి చేసి కూలిపోతున్నారు. ఎప్పుడు చూడు వడ్డీలు కట్టాలి, వడ్డీలు కట్టాలి, తీసుకున్న వాళ్ళు వడ్డీలు కట్టాలని టెన్షన్ పడుతున్నారు. ఇచ్చిన వాళ్ళు వడ్డీ వసూలు చేయాలని టెన్షన్ పడుతున్నారు. ఇంకా సంతోషం ఎక్కడుంది? ఆరోగ్యం ఎక్కడుంది? సో బ్యాంకింగ్ సిస్టమ్ ఎక్కడొచ్చింది? కలియుగంలో వచ్చింది. సత్య త్రేత ద్వాపర ఈ యుగాల్లో ఎక్కడా లేదు. అందుకే ఎవరికి ఏ టెన్షన్ లేదు. డబ్బు సంపాదించారు, పొదుపు చేసుకున్నారు, కొనుక్కున్నారు. డబ్బు వడ్డీలు కట్టాలన్న బాధ లేదు, వడ్డీలు వసూలు చేయాలన్న బాధ కూడా ఎవరికి లేదు. ఏ బాధ లేకుండా బతికారు. ఆ రోజులు రాబోతున్నాయి.